CMB న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి తమ గాఢమైన గౌరవాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యా వికాసానికి మహాత్మా పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా విద్యకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, సమాన హక్కుల కోసం చేసిన పోరాటం నేటికి ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం ఆయన చేసిన కృషి భారత సమాజానికి ఒక వెలుగుదారి చూపిందని కొనియాడారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. సమాజంలోని ప్రతి పేదవానికి, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం చేరేలా కృషి జరుగుతోందని స్పష్టం చేశారు. పూలే దంపతులు ప్రేరేపించిన సామాజిక న్యాయం, మహిళా సాధికారత, సమానత్వ భావనలను ఆదర్శంగా తీసుకొని అదే స్ఫూర్తితో ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజాసేవకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. కులమత భేదాలు లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా తీసుకొని ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా తన వంతు బాధ్యతను నిబద్ధతో నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, 8 మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले. వెనక్కి పన్నాను అందరూ పక్కన భయన్న కొంచెం వెనక్కి రండి. ఎంతే కదన్నా విషయాడన్నా కొంచెం వెనక్కి రండి. ఈరోజు జరుపుకుంటున్నారు. అదే కోవలో మన ఉదయగిరి కాన్స్టిట్యూన్సీలో మన ఎమ్మెల్యే గారి ఆఫీస్లో మన మనందరం కూడా ఈరోజు ఆయన యొక్క జన్మదిన శుభ సందర్భంగా మనందరం ఆయన్ని నమస్కారం అండి. మహాత్ముడు జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. వారు 1827 సెప్టెంబర్ ఏప్రిల్ 11న జన్మించడం జరిగింది. ఒకసారి మీరు చూస్తే ఇండిపెండెన్స్ కంటే ముందు సమాజంలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో నలిగిపోతూ అణగారిన పొడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే కొత్త దారి చూపించి చేయిపెట్టి నడిపించారు. ఆ రోజున మీకు తెలుసు, ఈ రోజున మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది, కానీ దాదాపుగా 150 సంవత్సరాలు 140 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం చూసుకుంటే మనకున్న ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పట్లో ఏమీ లేవు. అంటే ఒక ఊరు ఉంది అంటే ఆ ఊరికి ఎక్కడ కనెక్షన్ కూడా ఉండే పరిస్థితి లేదు. ఆ ఊరు తర్వాత ఒక 10 కిలోమీటర్లు ఇంకో ఊరు ఉంటే ఆ ఊరికి సంబంధాలు కూడా లేదు. ఎవరి ఎకానమీ వాళ్ళది, ఎవరి స్కూల్ వాళ్ళది, చదువుకుంటే చదువుకున్నట్టు, లేకపోతే లేదు. అటువంటి వాతావరణంలో ఈ మహానుభావుడు మన ఆ రోజున 1827 ఏప్రిల్ 11న జన్మించి జ్యోతిరావు పూలే గారు ఎంతో ఆదర్శప్రాయంగా ఎక్కువగా మహిళలకు సేవ చేశారు. మహిళలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు చేశారు. అలాగే మనకు ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే మన దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు వాళ్ళ వైఫ్. 1864లో బాల హత్య ప్రతిబంధ గృహాన్ని స్థాపించాడు, కొన్ని సంస్థలను స్థాపించాడు. అలాగే ఎంతోమంది ఆడపిల్లలకి చదువు చెప్పించాలని చేశాడు. ఎన్నో కార్యక్రమాలు ఆ రోజున ఆయన చేయడం జరిగింది. అంటే అక్కడ ఆ రోజున్న అవకాశాలను గుర్తించుకొని చేయడం జరిగింది. అలాగే 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని
పూలే గారు స్థాపించడం జరిగింది. దేశంలో ఇది మొట్టమొదటి సంస్కరణ ఉద్యమం. అలాగే శూద్రుడు, అతి శూద్రులపై నాటి సమాజంలోని కొన్ని వర్గాలు ప్రదర్శించే క్రూర వైఖరిని పూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. ఆ రోజుల్లో అంటరానితనం, రకరకాల భావాలతోటే సమాజం ఉన్నప్పుడు మార్పు తీసుకురావడానికి ఆయన కృషి చేయడం జరిగింది. ఆయన జీవితం ప్రపంచానికి ఆదర్శంగా ఆ రోజుల్లో అప్పటి నుంచి తర్వాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వారి నుంచి స్ఫూర్తి తీసుకొని అలాగే స్త్రీ విద్యను ఎక్కువగా ప్రోత్సహించాడు. సమాజంలో వారిని ఉన్నత స్థానంలో ఉంచేందుకు పోరాటం చేశారు. అలాగే బీసీలని అణిచివేయడం లక్ష్యంగా రాజకీయ ప్రేరేపిత దాడులు కానీ ఆ రోజుల్లో ఏదైనా జరిగినా కూడా వాటి కోసం పోరాటం చేయడం జరిగింది. సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆధునిక సమాజ రూపకర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆ రోజు నుంచి కూడా మన అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని 1983లో స్థాపించిన దగ్గర నుంచి బీసీ సామాజిక వర్గాలకి ఎంత పెద్దపీట వేశారో అందరికీ తెలిసిన విషయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో బీసీ సంక్షేమ పథకాలు ఆయన ఆదర్శంగా తీసుకొని, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆదర్శంగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. కార్యక్రమాలన్నీ కూడా మనకందరికీ తెలుసు. మనం ముఖ్యంగా మనం ఈ రోజున చేయాల్సింది ఉదయగిరి నియోజకవర్గంలో వారి విగ్రహం ఎక్కడా లేదు. రాబోయే జయంతికి ఖచ్చితంగా వారి విగ్రహాన్ని ఆయన చెప్పినట్టు వాళ్ళ సతీమణి విగ్రహం కూడా రెండు కలిపి మనం ఒక ప్లేస్ నిర్ణయించి నాయకులందరం కూడా మనం కూర్చొని మాట్లాడుకొని ఒక ప్లేస్ డిసైడ్ చేసి ఆయన సతీమణి విగ్రహం పెట్టి వచ్చే జయంతిని మనం సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాం. ఇది ఆయనకి ఇచ్చే గౌరవం, ఆయన చేసిన సేవలను గుర్తించే గౌరవం, అలాగే మన బీసీ సోదరులకి మనం ఇచ్చే గౌరవం కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఆయన పేరు మీద ఇంకేదైనా కూడా కార్యక్రమాలు ఈసారి మనం ఆయన జయంతిని సెలబ్రేట్ చేసినప్పుడు మహిళలు ఎక్కువగా ఉండేటట్టు చూద్దాం. ఎందుకంటే ఆయన చేసిన సేవ అంతా, జీవితాంతం ఆయన చేసిన సేవ అంతా చాలా వరకు మహిళలకి చేశారు. నాకు తెలిసినంత వరకు చిన్నప్పుడు నేను చదువుకున్న పుస్తకాలు కానీ ఈసారి మనం చూసుకుంటే మహిళలకు ఎక్కువ సేవ చేశారు. కాబట్టి మహిళల్లో కూడా అందరినీ ఎక్కువ మంది తెచ్చుకొని ఈసారి జయంతి బాగా సెలబ్రేట్ చేసుకుందామని కూడా ప్రయత్నించుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు. చూస్తూనే సిఎండి న్యూస్. మా న్యూస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలంటే ఖచ్చితంగా సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.